పునీత్ బాగున్నారు కదా ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, ఫస్ట్ వాటర్ పెట్టి 20 days అండి. 20 డేస్లో మేజర్గా నేను లాస్ట్ 2 years నుంచి కూడా నీ ఫామ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే నెమ్టోడ్స్ మగపూత వస్తుందని నన్ను అడిగావు. మగపూత రావడానికి రీజన్స్ చెప్తాను చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి నెమ్టోడ్స్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా నీకేమొస్తుంది, రూట్స్ అన్నీ బ్లాక్ అయి ఉంటాయి, రూట్స్ అన్నీ బ్లాకేజ్ జరిగింటుంది. అర్థమైందా? ఈ నెమ్టోడ్స్ అన్నీ రూట్లో దూరి అక్కడ ఎగ్స్ పెట్టడం వల్ల రూట్ నుంచి తీసుకోవాల్సిన ఫుడ్ అన్ని అడ్డం ఉండడం వల్ల మొత్తం ఫుడ్ అనేది నరాల ద్వారా అంటే రూట్ సిస్టమ్ నుంచి ఎడ్జ్ వరకు అందదు కాబట్టి లీవ్స్ అన్ని చిన్నగా రావడం ప్లస్ ఫుడ్ తక్కువ పడడం వల్ల మేల్ ఫ్లవర్ వస్తుంది. సెకండ్ మేజర్ ప్రాబ్లము వాటర్ మేనేజ్మెంట్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను డబల్ ల్యాటర్ వేయాలి, ఇప్పుడు కూడా చెప్తున్నా డబల్ ల్యాటర్. ఎప్పుడైతే మనం ఎరువు పెట్టిన తర్వాత సఫిషియంట్ వాటర్ ఇవ్వకపోతే, చెట్టుకి అందాల్సిన వాటర్ అందకపోతే, అప్పుడు అందాల్సిన దానికన్నా తక్కువ అందినప్పుడు చెట్టు ఏమో పెద్దగా ఉంది, ఫుడ్ ఏమో తక్కువైంది, ఆటోమేటిక్గా మేల్ ఫ్లవర్ కంపల్సరీ వస్తుంది. సో థర్డ్ మేజర్ ప్రాబ్లం స్టోరేజ్ సరిగ్గా చేయకపోతే, మనము సరిగ్గా చేయకపోతే పంట అయిపోయింది అనుకో, ఆటోమేటిక్గా ప్లాంట్లో ఫుడ్ లెవెల్స్ అన్ని డౌన్ అయిపోయింటాయి, దాన్ని రీఛార్జ్ చేయాలా. నువ్వు ప్లాంట్లో ఫుడ్ లెవెల్స్ అంటే నథింగ్ బట్ స్టోరేజ్ బాగా చేస్తున్నావు. మామూలుగా స్టోరేజ్ చేయకపోతే వచ్చేది కూడా మేల్ ఫ్లవర్ వస్తుంది. నువ్వు స్టోరేజ్ చేసినా కానీ నీకు మేజర్ ప్రాబ్లం ఏమంటే నెమ్టోడ్స్. సో దానివల్ల నీకు మేల్ ఫ్లవర్. ఫోర్త్ మేజర్ ప్రాబ్లం ఏమి? టెంపరేచర్స్. అబ్జర్వ్ చేస్తున్నావా లాస్ట్ మంత్ నుంచి టెంపరేచర్లు? డే టైం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, నైట్ టైం టెంపరేచర్ మంచు కురుస్తుంది, సలవైతుంది. డే టైం టెంపరేచర్ ఎంత ఉన్నా కానీ నైట్ టైం టెంపరేచర్ 18 to 24 degrees మధ్యలో ఉన్నప్పుడు ప్లాంట్ అనేది ఫుడ్ ప్రొడక్షన్ చేసుకుంటుంది. ఎంత టెంపరేచర్ మనం కాన్స్టాంట్గా మెయింటైన్ అవుతాయో అప్పుడు నీకు ఆటోమేటిక్గా నెమ్టోడ్స్ కంట్రోల్లో ఉండి మన వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసి స్టోరేజ్ కరెక్ట్గా చేసి క్లైమేట్ కండిషన్ కరెక్ట్గా ఉంటే నీకు వచ్చేది ఫీమేల్ ఫ్లవరు. అర్థమైందా? ఈ 4 ప్రాబ్లమ్సే మేల్ ఫ్లవర్ రావడానికి రీజన్స్. అర్థమైందా? ఫస్ట్ వాటర్ పెట్టేసి ఇప్పటికి 22 days అయింది. 21 days. దాదాపుగా నీ ఫామ్లో ఫీమేల్ ఒక 20% to 25% ఉంది, 70 to 75% మేల్ ఉంది. ఓకే, సో ఎందుకు ఫ్లవర్ మేల్ ఎక్కువ వస్తుందంటే నథింగ్ బట్ నెమ్టోడ్స్ ఉండడం వల్ల. ఓకే, మనం గుడ్ స్టోరేజ్ చేసాం, మనం చేసిన స్టోరేజ్ ఎవరిది చేయలేదు. అర్థమైందా? స్టోరేజ్ రెస్ట్ పీరియడ్ లో వాటర్ నువ్వు ఎరువులు పెట్టేసిన తర్వాత ఎంత ఫ్లవర్ వచ్చింది? ట్రాక్టర్స్ ఒక 2 వీక్ 2 ట్రాక్టర్ ఓన్లీ ఫ్లవర్ తీసి పడేస్తాం, టూ మచ్ గా వచ్చింది. అర్థమైందా? సో డ్రిప్ షెడ్యూల్ ఎన్నిసార్లు అయింది? 2 times కంప్లీట్ అయింది. అవునా? ఓకే, డ్రిప్ షెడ్యూల్ 0-34 పోతుందా? కాల్షియం పోతుందా? న్యూట్రియంట్స్ పోతున్నాయా? ఓకే, చెట్టు కూడా గ్రీనరీ హెవీగా ఉంది, ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమంటే తోటలో అక్కడక్కడ వాటర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అర్థమైందా? నీళ్ళు అనేది అప్ అండ్ డౌన్ అవుతా ఉంది, అప్ అండ్ డౌన్ కాకుండా చూసుకో, ఫస్ట్ పాయింట్. సో ఇంకోటి ఏమంటే డ్రిప్ షెడ్యూల్ మారుస్తాను కొద్దిగా. ఓకే, ప్లస్ థర్డ్ ఏమంటే మేజర్లీ ఇంతకుముందు చెప్పాను కదా 4 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్లవర్ రాకపోవడానికి. 5th మేజర్ ప్రాబ్లం కూడా ఇంకోటి ఏమంటే వైట్ రూట్ డెవలప్మెంట్ ఎక్కువ అవ్వాలి. వైట్ రూట్ డెవలప్మెంట్ ఎక్కువ అవ్వడానికి నేను నీకు డ్రిప్లో వ్యామ్ ఇస్తాను. అర్థమైందా? ఇప్పుడు వ్యామ్ అంటే ఏరిస్ కంపెనీది ఎండోమైకోన్ వస్తుంది, వాస్కులర్ ఆర్బాస్ మైక్రోరైజా ఫంగే 125 grams టెక్నికల్ ఫర్ 1 acre. అదన్నీ యూజ్ చేయి, చాలా బాగుంటుంది. సో దాంతోపాటు హ్యూమిక్ యాసిడ్ వ్యామ్ ఇచ్చిన ఒక 10-15 days తర్వాత ఒకసారి హ్యూమిక్ యాసిడ్ ఇస్తాను, హ్యూమిక్ యాసిడ్ కూడా యూజ్ చేయి. హ్యూమిక్ యాసిడ్ అనేది కూడా నీకు రూట్ జోన్ ఎస్టాబ్లిష్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అర్థమైందా? మేజర్లీ ఇంకోటి ఏమంటే ఎస్పెషల్లీ నీ ఏరియా నువ్వు ఇబ్బంది పడే త్రిప్స్. నీకు ఇచ్చే త్రిప్స్ మందులు కూడా సాధారణమైన మందులు కాదు. సో సేఫర్ హనీబీస్ కూడా ఇస్తున్నా నీకు, అంటే ఇట్లా ఎక్స్పోనస్ సేఫర్ హనీబీస్ ఇచ్చాను, నార్మల్ కూడా ఇచ్చాను. ఫ్లవర్ వచ్చి సెట్ అయ్యేంత వరకు నార్మల్ దాంట్లో వెళ్దాం. అర్థమైందా? దాని తర్వాత నీకు బెనీవియా, క్రాషియా, ఎక్స్పోనస్, ఓకే, మొవెంటో, ఓకే, డెలిగేటు, ఇలాంటి ట్రేసరు, ఇలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్
సేఫర్ అని వేసి మెడిసిన్స్ ఇస్తా. ఓకే. సో ఫోకస్ నువ్వు చేయాల్సింది ఏమంటే ఈ ఫ్లవర్ ఇనిషియేషన్ అయ్యేటప్పుడు ఈ రాగి గింజ లేకుంటే జొన్న గింజ ఉన్నప్పుడు మంచి మంచి మెడిసిన్స్ వాడాలా. లేకుంటే ఈ త్రిప్స్ మైట్స్ రసం పీల్చడం వల్ల లేకపోతే సక్ చేయడం వల్ల ఏమవుతుందంటే పెద్ద గారు వస్తుంది. ఈ ఎఫెక్ట్ నీకు బాగా చాలా ఫస్ట్ టైం అంతా చాలా కొద్దిగా ఇబ్బంది పడినావు. సో అలాంటి కాకుండా నీకు త్రిప్స్ మైట్స్ కాంబినేషన్లో కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాను. కంపల్సరీ నాన్ యాని సిలికాన్ స్ప్రెడర్ వాడుకో, ఏం కాదు. అది మీరు సుపీరియర్ ఒకసారి డెమో ఇచ్చేసి అవును అవును, దాన్ని 4 లీటర్స్ తెప్పించండి. సుపీరియర్ వన్ ఆఫ్ ది బెస్ట్గా ఉంది. నాన్ యాని సిలికాన్ స్ప్రెడర్ కాబట్టి అది నువ్వు యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో మేజర్లీ ఇది అర్థమైందా? సో నువ్వు ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఉండే దాంట్లో ఇప్పుడు దాదాపు ఈ 20-25% ఫీమేల్ ఉంది. బడ్స్ ఫార్మేషన్లో అంతా అర్థమైపోతుంది. ఈ 20-25% ఇప్పుడు వచ్చేసి సెట్టింగ్ అయిపోతుంది. నీకు 2 సెట్టింగ్లు కంపల్సరీ, థర్డ్ సెట్టింగ్ కూడా కాదు, 2 సెట్టింగ్లు. ఈ 75% మేల్ వచ్చి డ్రాప్ అయిపోయి వెంటనే ఫీమేల్ రావడానికి నేను షెడ్యూల్ అంతా చేంజ్ చేస్తాను. అర్థమైందా? ఓకే, నీకేమైనా డౌట్లు ఉన్నాయా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పవర్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.